ఆంధ్రప్రదేశ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు ప్రయాణికులపై ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. శనివారం ఉదయం సోమవారం గ్రామం వద్ద బస్టాండ్లో బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు ప్రయాణికులపైకి ఒక కారు దూసుకెళ్లింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట వైపు తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలిపోయింది. దీంతో కారు అదుపు తప్పి 2 మోటార్ సైకిళ్లను, ఒక రిక్షాను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్కి తరలించారు. కాగా ప్రమాదంపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో సోమవారం గ్రామానికి చెందిన మోర్తా ఆనందరం, మోర్తా కొండయ్య, ఏలేశ్వరం గ్రామానికి చెందిన బొప్పాయికాయలు అమ్ముకునే వ్యక్తి కాకాడ రాజు మృతి చెందారు.